అరెస్ట్ అంటే ఎలా ఉంటుందో, అరెస్ట్‌తో భయపడని వాళ్ళకి ఏముందిలే అరెస్ట్ చేసుకుంటారు అంతే గదా! అనుకునే వాళ్ళకి ఆ భయం ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నారు. పోసాని అరెస్ట్ విషయంలో గాని, లేదంటే వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో గాని, తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. పోసాని కేసు చూసుకుంటే ఎగ్జాంపుల్‌గా పీటీ వారెంట్లు. ఒక చోట కుదురుగా ఉంచట్లేదు ఆయన్ని. విజయవాడ నుంచి నరసరావుపేట, నరసరావుపేట నుంచి కర్నూలు, కర్నూలు నుంచి ఇంకోటి చోటకి ఒక రకంగా ఒక బంతాట, ఒక ఫుట్‌బాల్ ఆడుకుంటున్నట్టుగా ఉంది. అంటే ఓకే. పీటీ వారెంటు మీద ఒక తర్వాత దాదాపు ఒక 20, 30 కేసులు పెట్టి ఇలాగ ఇన్ని పోలీస్ స్టేషన్‌లు తిప్పడం అంటే అది కూడా ఒక రకంగా మానసిక నరకమే. ఒక రకంగా మానసిక హింసే. అయితే రాజకీయ నాయకులకి, వైసీపీకి అరెస్టులంటే ఇలా ఉంటాయి అని చూపిస్తుందా కూటమి ప్రభుత్వం? వంశీ విషయంలోనే గాని, పోసాని విషయంలో గాని, లేదంటే భవిష్యత్తులో రేపు ఎల్లుండి ఇంకా అరెస్టులుంటాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాట్ల అరెస్ట్ విషయంలో గాని బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిందేనా? ఈ పరిస్థితి అయితే కనిపిస్తుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ మామూలుగా అంటుంటారు కదా! ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించారని. ఇప్పుడు అదేమన్నా కనిపిస్తుందా పోసాని విషయంలో? పీటీ వారెంట్ ఆయన కుదురుగా ఒక చోట అయితే వంచనెట్టట్లేదు. రోజుకొక పోలీస్ స్టేషన్‌లో రోజుకొక జిల్లాకి తీసుకెళ్తున్నట్టుంది. వాస్తవంగా ఈ కేసులు నిలిచే కేసులు కాదు. రేపు పొద్దున సరిగ్గా విచారణ జరిగితే కనుక తీసేవతల పడేసే కేసులు, లేదా పై స్థాయిలో కొట్టివేయబడే కేసులు. కాబట్టి ఆ లోపే ఆ ప్రభావం ఏంటో చూపెట్టాలి. ఇక్కడ ఏంటంటే మనకి సాధారణంగా ట్రాఫిక్ వైలేషన్ చేస్తున్నప్పుడు పెనాల్టీ వేస్తారు. తెలంగాణలో 600 కోట్లు 700 కోట్ల కూడా డబ్బులు వచ్చినాయి. కానీ ట్రాఫిక్ వైలేషన్ సాగుతున్నాయా? ఇదివరకు పోలీసుని చూస్తే భయం వేసేది. ఎందుకని? ట్రాఫిక్ తేడా వచ్చినప్పుడు కర్ర వచ్చుకుని దబదబా బాధేవాళ్ళు. అట్లా ముందుకు వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఓవర్ సిగ్నల్ని పట్టించుకోకుండా కర్ర వచ్చుకుని దమ్మని ఒకటి వేసేవాడు. లేదు రోడ్డు మీద ఏదన్నా ఇదివరకు ఈవిటీజింగ్ చేస్తున్నారు, అక్కడే అందరు ఎదురుకుండా కొట్టడము, లేకపోతే చొక్కాలు ఇప్పించి తీసుకెళ్ళడము, పోలీస్ స్టేషన్ బయట పెట్టి బాధడము, ఇట్లాంటివి చేసి వీడియోలు అదే అప్పుడు పేపర్లో ఫోటోలు కూడా వేసేవాళ్ళు. అయితే అవన్నీ ఏమవుతున్నది, న్యాయస్థానాల్లో పోలీసులు శిక్ష ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అట్లా చేయడం కుదరదు ఇవాళ రోజుల్లో. భయం ఉండట్లా పోలీస్ అంటే. పోనీ కేసులు పెడితే ఇప్పుడు తిట్టాడు, అతను బూతులు తిట్టాడు కాబట్టి ఇట్లా అన్నాడు అంటే బూతులకు సంబంధించి ఉన్నటువంటి దాని ప్రకారం మందలింపు ఉంటుంది, లేదంటే న్యూసెన్స్ కింద అంత పెనాల్టీ వేస్తారు. అంతకు మించి పెద్ద శిక్ష ఉండదు. చట్టం లేదు అట్లాగా బూతులకు సంబంధించి. అసలు ఇంకోటి బూతులకు సంబంధించి ఒక చట్టం చేయాలంటే ఏది బూత్ అనేది కూడా చట్టం చేయాలి. అవును, అంతే కదా. మరి ఏది బూతో చట్టం చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక చోట బూత్ ఇంకో చోట చాలా గొప్పగా ఉంటుంది, అంటే నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఈ అమ్మాయిని మాట్లాడుతుంటారు కొంతమంది, ఇది మామూలుగా అది నచ్చని వాళ్ళకి బూతు. అదే సందర్భంలో రొటీన్గా మాట్లాడడం అలవాటైన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. బూతు లేని మాట అనేది సంస్కారానికి సంబంధించినటువంటి అంశం. అది మనం మాట్లాడేది అది. కాబట్టి ఏది బూతు అనేది ఇప్పుడు ఒక చట్టం తయారు చేసి దాని మీద పెట్టేటప్పటికి అది మళ్ళీ చట్టం ఎవరు చేయాలా? కేంద్రం చేయాలి. వాళ్ళు అట్లాంటిది ఏం చేయట్లేదు. ప్రధానమంత్రిని అమనాభూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేయట్లేదు కదా. ఇప్పుడు ఇక్కడ ఏం కాదు. పోనీ అట్లా అని చెప్పి అతను ఏమన్నా ఏ అమ్మాయిని కిడ్నాప్ చేసేవాడు, ఏ డ్రగ్స్ వాడేవాడు, ఇదేదన్నా అందాం అంటేనేమో అతను ఉండేది తెలంగాణలో పోసాని. కాబట్టి ఏదైనా చేస్తే తెలంగాణ వాళ్ళు పట్టుకోవాలి. పోనీ అట్లాంటివి ఏం లేవు అతని మీద. పోనీ ఏదైనా వీళ్ళే నిరూపించి చేద్దామంటే ఇక ఏంటయ్యా అంటే ఇక్కడది ఏదో ఒకటి ఇట్లాంటి కేసులు. పోసాని కృష్ణమురళి మాట్లాడిందని పొరపాటు కూడా మనం సమర్థించాం. అతను మాట్లాడింది బూతులు అన్నది మనమే అనేక సార్లు మాట్లాడాం. ఎట్ ద సేమ్ టైము పోసాని కృష్ణమురళి వాళ్ళ భార్యని వాళ్ళని పుచ్చుకుని ఎన్ని బూతులు తిట్టారు. సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు కదా, మీమ్స్ కూడా చేశారు కదా, కామెంట్లు కూడా చేశారు కదా దారుణంగా. మరి అట్లాంటి వాళ్ళ మీద కేసులు ఏమైనా పెట్టారా? దాని మీద కదా అతను రియాక్ట్ అయింది. నాకు బాగా గుర్తు, అతను ఆ రోజున తిట్టినప్పుడు నేను అన్నా, అదేదో నువ్వు నేను సినిమాలో అనుకుంటావు సిస్టమ్ ఉంటుంది, హీరోయిన్ ఫ్రెండు హీరో ఫ్రెండ్ అయినటువంటి సునీల్ గురించి ఏదో మూసుకు కూర్చోరా పోలసొక్క అంటది. దానికి ఇతను బల్లెక్కేసేసి లెక్చరర్ క్షమాపణ చెప్పాలంటే అంటే ఎవరికి సంబంధం లేదు ఇందులో. పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం? పవన్ కళ్యాణ్ ఏం తిట్టలేదు, పవన్ కళ్యాణ్ ఏం తిట్టమని లేదు, కింద ఉన్న వాళ్ళ కార్యకర్తలు తిడతారు. ఇదే మొక్క నేను ఆ రోజున ఆయన పేరేంటది
చనిపోయాడు మన ఒక సినిమా క్రిటిక్ ఒక ఆయన ఉండేవాడు కదా, ఇదివరకు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆయన అప్పుడు కూడా నేను అదే మాట అన్నా. అప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ నాకు వచ్చి క్షమాపణ చెప్పాలి లేకపోతే నేను ఊరుకోనని అడగటం, అప్పుడు నేను ఆయనతోనే లైవ్లోనే అన్నా అదేం పద్ధతి అండి. సరే అభిమానులు అద్దుమీరుతున్నారు, ఆయన సలహా ఇవ్వాలి అని అడగటం వరకు తప్పులేదు, కానీ దానికి మీరు ఆయన క్షమాపణ చెప్పాలంటే ఎట్టా కుదురుతుంది, కరెక్ట్ కాదు కదా అని చెప్పాను నేను. కత్తి మహేష్ అట్లాగా మనకు ఒక లెక్క ఉంది, దాంట్లో ఏం చేయాలి. ఇక్కడ వీళ్ళు కంట్రోల్ చెయ్యరు, అవతలోళ్ళు తిడితే ఫీల్ అవుతారు, అవతలోళ్ళు తిడితే ఫీల్ అవుతారు, కానీ మన వాళ్ళు తిట్టిన దాన్ని కంట్రోల్ చేయం. ఇది సినిమా యాక్టర్ల దాంట్లోనూ ఉంది, రాజకీయాల్లో కూడా ఉంది. మన వాళ్ళు తిడితే కంట్రోల్ చెయ్యం, అవతల వాళ్ళు మనల్ని తిడితే మాత్రం యాక్షన్ తీసుకోవాలంటాం. పోసాని విషయంలో జరిగింది అదే. కాబట్టి పోసాని దాని మీద రెచ్చిపోయి మాట్లాడాడు. బట్ అతను మాట్లాడిన ఏ బూత్ని మనం సమర్థించడం కాదు, అసహించుకుంటాం కూడా. అదే ఇవాళ సమాజం కూడా కనబడుతుంది. అతని దగ్గర కనీసం వైసీపీ కార్యకర్తలు కూడా పోవట్లేదు పలకరించడానికి, ఇవి కేవలం ఆ లాయర్లే తిరుగుతున్నారు. ఇది ఇక దానికి ప్రభుత్వం చేతిలో ఏముంది? నరకం అంటే ఏంటో మీరు ఇందాక అన్న పదం కరెక్ట్. ఈ ఒక లగ్జూరియస్ ఒక మంచి కార్లలో తిరుగుతా, ఓ మంచి ఇంట్లో కోరింది తిని దర్జాగా బతికే మనిషికి చెప్పకూడు లాంటి తిండి ఓ రకంగా. అలాగే ఇక్కడికి వెళ్తాడు, ఈ స్టేషన్లో ఒక 4-5 గంటల పాటు ఆడ ఎవడు పట్టించుకోడు, అంటే వాల్యూ ఉండదు. ఇక సినిమా దాంట్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కడు విలువిస్తాడు. ఈయన కమెడియన్ కాబట్టి హీరోలు కొంచెం పట్టించుకోకపోవచ్చు, కానీ బట్ పెద్ద కమెడియన్ కాబట్టి హీరోలైనా గౌరవిస్తారు అక్కడ ఇట్లాంటి వ్యక్తి. అదే సందర్భంలో గ్రౌండ్ లెక్కలకు వచ్చేటప్పటికి కానిస్టేబుల్ నుంచి, హోంగార్డ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు చులకనగా మాట్లాడతారు ఈ టైంలో. ఒకవేళ వాళ్ళు గౌరవంగా మాట్లాడిన వీళ్ళకి చులకనగా అనిపిస్తుంది ఆ టైంలో. అంతే కదా. అట్లాగే ప్రతి పోలీస్ స్టేషన్లో ఆడ కూర్చోబెడతారు 4-5 గంటలు, మళ్ళీ ఏదో రాస్తారు, విచారణ అంటారు, అదంటారు, మళ్ళీ ఆ జైలుకి వెళ్తారు. ఆ జైల్లోకి వెళ్ళి ఆ రిమాండ్లోకి వెళ్ళేటప్పటికి సాయంత్రానికి ఇంకొక పోలీస్ స్టేషన్ వాళ్ళు వస్తారు, రిమాండ్ అంటారు, మళ్ళీ వీళ్ళు పట్టుకుపోతారు. ఇది ఇట్లాగా అదేదో సినిమా, అతని పేరు నాగ చైతన్య, నాగార్జున కొడుకుది ఓ సినిమా ఉంది చూసా, ఇతందే పెట్టారు. అందులో ఇతను క్యారెక్టర్ అనమాట, ఇతను దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి ఒక 4-5 కోర్టుల్లో నకిలీ కోర్టులు పెట్టి అందులో ఇతన్ని ప్రవేశపెడతారు. దాంతో ఇతనికి ఏది ప్రతి చోట భయం పుట్టిచ్చేస్తారు అక్కడ. ఆ భయం పుట్టించిన తర్వాతన అసలు ఇతనితో ఒక లాయర్ పాత్రధారితో ఏందే నువ్వు అట్ట మాట్లాడతావు, నువ్వు చేయలేదు కరెక్టే, కానీ చేశానని ఒప్పుకో, తర్వాత నీకు చిన్న శిక్షతో పోతుంది, లేకపోతే ఉరిశిక్ష చేసేస్తారు నీకు అని చెప్పేటప్పటికి ఆ భయంతో ఉంటాడు. ఆ చివరి కోర్టులో అసలు కోర్టులో ప్రవేశపెడతారు పోలీసుల ద్వారా హెల్ప్ తీసుకుని. అసలు కోర్టులో ఇతను నేను ఆ నేరాలని ఒప్పుకున్నాను అంటాడు, ఒరిజినల్ శిక్ష పడుద్ది. ఫైనల్గా సీన్ కట్ చేస్తే ఇది ఇప్పుడు అట్లాగా ఇతనికి సినిమా చూపెడుతున్నారు, ఆ సినిమానే చూపెడుతున్నారు ఇతనికి. చివరికి చిరాకులో ఇతను వచ్చి జగన్ని తిట్టాలా, వైసీపీని తిట్టాలా, అలాగే ఏదన్నా మాట్లాడాలి. అది ప్రస్తుతం జరుగుతున్న కథంగం. కానీ ఒక రకంగా ఒక నాయకుడిని, ఓకే ఈయన సినిమా ఆర్టిస్ట్ అనుకోండి, వైసీపీ తరఫున పనిచేశాడు కాబట్టి ఇలాగే అంటే ఇన్ని స్టేషన్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాకు రిమాండ్కి ఇవ్వండి అని అడగడం, ఇదంతా చూస్తే ఓకే చూడడానికి ఒక్కొక్క సందర్భంలో ఫన్నీగా అనిపించినా ఆయనకి ఒక రకంగా చాలా టార్చర్గానే ఉంటుంది, చాలా నరకంగానే ఉంటుంది, కోసానికి అక్కడ పరిస్థితి ఎలా ఉందని. కానీ మిగిలిన వాళ్ళకి ఇలాంటివి చూసిన ఒక భయం పుడుతుందా, రేపొద్దున అరెస్ట్ అయితే మా పరిస్థితి ఏంటి అనేది వైసీపీలో ఆ టెన్షన్ ఇప్పుడు స్టార్ట్ అయిందా? బేసిక్గా ఒకటి, పార్టీ నాయకులలో కార్యకర్తల్లో ఉన్నోళ్లలో భయపడేవాడు ఆల్రెడీ సైడ్ అయిపోయాడు. భయపడ్డోడు ఆల్రెడీ సైడ్ అయిపోయాడు. లేకపోతే 151 మంది ఎమ్మెల్యేల్లో 4-5 మించి మాట్లాడకపోవడం ఏంటి? పాత ఎమ్మెల్యేల్లో భయపడి సైడ్ అయిపోయారు. కొంతమంది పార్టీ మారిపోయారు, లేకపోతే సైలెంట్ అయిపోయారు. అట్లాగే వాళ్ళ కార్యకర్తలను కూడా వదిలేశారు, ఎవరిని మాట్లాడద్దు అన్నారు, కంట్రోల్లో పెట్టేస్తున్నారు. ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త భయపడ్డాడు. అదే సందర్భంలో ఇది వైసీపీకి ఒక పాఠం. ఒక కేసుని ఊరికినే ఒకరిని అరెస్ట్ చేసేయడం, తర్వాత మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టేయడం, వదిలేయడం కాకుండా ఒక ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్ ఎట్టా చేయాలి, ఒకరిని వేధించాలంటే ఎలా వేధించవచ్చు, అష్ట దిగ్బంధనం ఎట్టా చేయాలి, ముందు పేపర్లో తిట్టించాలి, టీవీల్లో విమర్శించాలి, సోషల్ మీడియాలో దుర్మార్గంగా చిత్రీకరించాలి, ఆ తర్వాత వాడికి నోటీసులు ఇవ్వాలి,
ఆ నోటీసులు ఇచ్చినప్పుడు నా కొడుకు అయిపోయింది వీడి పని అనే భాషని వాడాలి. ఆ తర్వాత వాడిని ఆడ కూర్చోబెట్టి వేధించాలి. అదంతా ఫోకస్ కావాలి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో పెట్టాలి. ఇదంతా అయ్యాక కోర్టులో పెట్టినప్పుడు సహజంగా ఇదంతా పేపర్లు చదివి ఉంటారు కదా మ్యాజిస్ట్రేట్లో, రిమాండ్కి రొటీన్గా పంపించేయాలి. మామూలుగా అయితే కనుక 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడ్డ వాటికి రిమాండ్ ఇవ్వకూడదు అన్నది గతంలో ఇదే మ్యాజిస్ట్రేట్లకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, సుప్రీంకోర్టే ఆదేశాలు ఇచ్చింది. అయినా సరే వీళ్ళు ఇదంతా చూశారు కాబట్టి ఓహో ప్రభుత్వం ఇట్లా అనుకుంటోంది రైట్ కానిచ్చేయండి. ఇందులో అసలు ఆ కేసు పూర్వాపరాలు కూడా చూడట్లేదు వాళ్ళు. దీని మీద 14 కేసులు ఉన్నాయి. అదేందా ఒకటే ఇష్యూ మీద 14 కేసులు ఏంటి, 14 చోట్ల పెట్టడం ఏంటి అనాలి కదా. ఎవరు అంటలేదు. ఎందుకు వచ్చిన గొడవ తయి రిమాండ్ ఇచ్చేయి, ఇక్కడ రిమాండ్ అక్కడ రిమాండ్ ఇక్కడ పీటీ వారెంట్. అదే ఇది కూడా ఒక కొత్తది సార్ ఈసారి. ఎందుకంటే చాలా చోట్ల రాష్ట్రంలోని నలుమూలల నుంచి కేసులు పెట్టించడం. మన అమ్మాయి శ్రీరెడ్డి విషయంలో అలాగే చాలా చోట్ల కేసులు పెట్టారట. ఈయన విషయంలోను, పోసాని విషయంలో, కర్నూలులోను, నాసరాపేటలోను, గుంటూరులోను, విజయవాడలోను ఎక్కడెక్కడి నుంచో కేసులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఫిర్యాదులు. వంశీ విషయంలో కూడా మొన్న 20 కేసులు ఎన్నో పెట్టారని చెప్పారు కదా బయటకు వచ్చి. ఇది కూడా ఒక మేనేజ్మెంట్ ఏమో జరగనేయండి. ఇది ఒక మంచి పద్ధతే. రాబోయే రోజుల్లో కోర్టులు ఇలే యాక్సెప్ట్ చేస్తాయి అనుకుందాం. ఎంతకాలం యాక్సెప్ట్ చేస్తాయి? ఇలాగే కంటిన్యూ అయిందనుకోండి, ప్రభుత్వాలు మారితే ఇవాళ ఎట్టా పెట్టారు రేపు అదే కదా ట్రైనింగ్ ఇస్తున్నట్టు. ఇప్పుడు ఇవాళ ఉన్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ఎట్లా వేధించవచ్చు అనే ట్రైనింగ్ ఇస్తున్నట్టు వాళ్ళకి. నేను చెప్తున్నాను కదా, వాళ్ళ జీవితంలో అధికారంలోకి రాకూడదు అని మనస్ఫూర్తికి కోరుకోవాలి వాళ్ళు వేధించే వాళ్ళంతా కూడా. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగ టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు పట్టించుకున్నోడు లేడు. చివరిలో జరిగింది లాస్ట్ 1.5 year అట్లా టైంలో. కానీ ముందు రోజులు ఎవడు పట్టించుకోలే. ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు, ఎవరన్నా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక 5-6 నెలలకు అయిపోయే ఇంటి ఖర్చులకి డబ్బులు పంపిస్తున్నాడు, ₹1,00,000 అట్లాగా. అలాగే వాళ్ళకి సంబంధించి లీగల్గా సహాయం అది అందిస్తున్నాడు. ఇప్పుడు కొంతమంది కొన్ని చోట్లన తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ వేధించొద్దని చెప్తున్నారట వైసీపీ వాళ్ళు. ఎందుకయ్యా అంటే ఇవాళ బాగానే ఉంటుంది, ఆడు రేపు మళ్ళీ రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఇప్పుడు వాడు డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, పార్టీ నాయకత్వం నుంచినే వస్తున్నాయి డబ్బులు, ప్లస్ వీళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు లీగల్గా. అదే రేపు పొద్దున మనకైతే కనుక మనం రేపు పొద్దు నుంచి సంపాదించుకున్న డబ్బులని తీసుకొచ్చి వీళ్ళందరినీ బయటికి తీసుకురావడమే సరిపోద్ది మనకి. అప్పుడు మన వాళ్ళని అరెస్టులు చేస్తారు, వాళ్ళకి జైళ్ళలో భోజనాలు ఏర్పాటు చేయడం, ఇంటి దగ్గరికి డబ్బులు అరేంజ్ చేయడం, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఎందుకు? ఈ ప్రతీకారాలతో ఒరిగేదా చచ్చేది, దీనివల్ల ఒట్టు వచ్చేది లేదు, చచ్చేది లేదు, వద్దని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు, సీనియర్ ఎమ్మెల్యేలు వద్దంటున్నారు. కానీ జూనియర్ ఎమ్మెల్యేలు లేదా ఇట్లాంటి చపల చెత్త నాయకులు కొంతమంది మాత్రం ఏదో ఒకటి చెయ్యాలా, ఏడిపించాలా అనేటటువంటిది కొనసాగుతోంది ఇప్పుడు. అంటే ఒకటి సార్, కొంతమంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే, అబ్బా మనోడు భలే చేస్తున్నాడు, వీళ్ళందరూ అప్పుడులో నోడు దూరలతో మాట్లాడారు, ఇప్పుడు బాగానే ఇరికిస్తారు. కానీ ఇదంతా ఒక ఆడుకుంటున్నారు, బాగానే ఆడుకుంటున్నారు పోసానితోనో వంశీతోనో అని అనుకుంటుంటే, కానీ నిజంగా ఈ ఆట రాజకీయంగాను, ఒక రాజకీయ వ్యవస్థని లేదంటే ఒక న్యాయ వ్యవస్థతో రెండింటితోనూ ఆడుకుంటున్నట్టు కనిపించట్లేదు. అంటే నేనేమంటానంటే, ఇవాళ మనం నైతిక విలువల గురించి మాట్లాడడం వదిలేసిన రాష్ట్రం అంది. మన రాష్ట్రం పరువు ఎప్పుడో తీసేసుకున్నాం. చట్టం అనేటటువంటిది చుట్టం కిందకి మార్చేసాం. పోలీస్ అంటే ఒకప్పుడు సగర్వంగా చెప్పుకున్నటువంటి రాష్ట్రం అంది. బడా వ్యవహారాలని కంట్రోల్ చేసిన రాష్ట్రం, నక్సలిజాన్ని దెబ్బ కొట్టిన రాష్ట్రం. ఇవాళ నక్సలైట్లకు మన దగ్గర ఎక్కడ ఉంది స్థానం? చాలా వరకు కంట్రోల్ చేసాం మనం. అట్లాగే రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజంతో సుదీర్ఘకాలం పాటు నడిచిన రాష్ట్రాన్ని బాగు చేసిన పోలీసులు. ఇవాళ నాకు బాధ అనిపించేది ఏంటంటే, ఇవాళ ఒకడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద మనల్ని ఎవడో గుద్దాడు, మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే దానికి ముందు మనల్ని గుద్దినోడు ఎవడు, వాడు ఏ పార్టీకి చెందినోడు, వాడు తెలుగుదేశం జనసేనకు సంబంధించినోడా, వాడు అయ్యి ఉంటే వాడి మీద కంప్లైంట్ ఇస్తే అక్కడికి వెళ్ళాక మన మీద వచ్చి కంప్లైంట్ రివర్స్ పెట్టిస్తారు అనే భయంతో మనిషి బతకాలా? అంటే పోలీస్ స్టేషన్లో ఆ విధంగా రాజకీయ పెత్తనం తెచ్చేసాం. ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ కాదు, మరి పొలిటికల్ గవర్నెన్స్ అంటే చప్పట్లు కొడుతున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో, మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జోహార్లు అర్పించాలి. ఎందుకంటే పొలిటికల్ గవర్నెన్స్ మీన్స్ రాజకీయ పార్టీ వాడు చెప్పినట్టు వింటాం. అంటే రౌడీయిజాన్ని ప్రోత్సహించడం, ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించడం.
చివరికి వాళ్ళ పని వాళ్ళు చేయడం మానేయాల. ఇప్పుడు ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమురళికి 14 కేసులండి, బాగుంది. ఒక్కొక్క కేసు మీదన 10 నుంచి 20 మంది పోలీసులు వెళ్ళి ఆ పనిలో తిరుగుతున్నారుగా, తీసుకురావడం ఇదంతా. పోలీస్ స్టేషన్లో అసలే పోలీస్ కొరత, సిబ్బంది కొరత. ఇప్పుడు ఇట్లాంటి వేధింపుల కేసులు చుట్టూ వాణి పట్టురావాలి, ఈయన పట్టురావాలి, ఆ నాయకుడు పట్టురావాలి, ఈ నాయకుడు పట్టురావాలి, ఆ వైసీపీ కార్యకర్తను పట్టురావాలి, ఈ వైసీపీ నాయకుడి మీద ఇదే పనిలో తిరుగుతుంటే పోలీసులు ఇంకేం పని చేస్తారు వాళ్ళు? ల్యాండ్ ఆర్డర్ పని. గంజాయిని ఆడాపాలి, మద్యం ఆడాపాలా, ఈవిటీజింగ్లు ఎక్కడ ఆపాలి, మర్డర్ల దర్యాప్తులు ఏం చేయాలా, హింస దర్యాప్తులు ఏం చేయాలి, ఏం చేయాలి వాళ్ళు? ఇవే సరిపోతున్నాయి కదా కేసులు. రెండవది, అసలు దీనివల్ల ఎవరికి ప్రయోజనం? ఇంకొకటి మనం ఏమన్నాం, ఇందులో ఒక 30% చేశారు వైసీపీ వాళ్ళు. చేయలేదని చెప్పడం అంత అమాయకత్వం కొట్టలేదు. ఆ రోజున కూడా మనం తప్పు పట్టాం. 30% చేస్తేనే అరాచక ప్రభుత్వము, విధ్వంస ప్రభుత్వం అంటే దానికి 3 రెట్లు చేస్తే కరెక్ట్ అవుతుందా? ఇవాళ చప్పట్లు కొడుతున్నటువంటి వాళ్ళు ఆ రోజున తప్పు అన్నారు కదా, మరి అదే తప్పు మేము దానికి 4 రెట్లు చేస్తామంటే ఈజ్ ఇట్ జెన్యూన్ పాలిటిక్స్? నైతికతతో కూడినటువంటి మాటేనా? నిజాయితీతో కూడినటువంటి పాయింటేనా? మనం ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షిస్తున్నామా, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని చంపడాన్ని సంతోషిస్తున్నామా? దీంట్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బెజవాడలో ఒకప్పుడు కమ్యూనిస్టు సంఘాల వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ బస్సుల సంఘం దగ్గర నుంచి డ్రైవర్ల సంఘం వాళ్ళే, క్లీనర్ల సంఘం వాళ్ళే, కండక్టర్ల సంఘం వాళ్ళే, అన్ని సంఘాలు వాళ్ళే ఉండేవాళ్ళు. ఇలాంటి సంఘాల వ్యవహారాల దగ్గర నుంచి క్రమంగా ఏదైనా పని వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మానేసి ఆ సంఘ నాయకుల దగ్గరికి వెళ్ళడం బిగించేశారు. అక్కడ ఆ సంఘ నాయకుడు పెద్దరికంగా, ఏంట్రా అడిగేది 10,000 ఇవ్వాలంటే కదా నువ్వు, ఆడి దగ్గర డబ్బులు లేవంట, 6,000 ఉన్నాయంట, తీసుకో అని చెప్పి మంచిగా చేస్తే, ఏదో సరే సచ్చినోడు పెళ్ళికి వచ్చిందా కట్టడం, సేమ్ టైం అసలు ఇవ్వడానికంటే వచ్చింది కదా అనుకుని ఈ నాయకుడు మంచోడయ్యాడు. ఇలా ప్రారంభమై చివరికి రౌడీ నాయకులు ఎట్లా ఎదిగారు? ఆ రౌడీ నాయకుల వల్ల నగరం ఎట్ట నాశనమైంది, కోస్తా జిల్లాలన్నీ ఎట్ట నాశనమైనాయి, చివరికి దాని వలన జరిగినటువంటి ఘర్షణలు ఏంటి, ఏం సాధించింది 30 సంవత్సరాల పాటు? రాయలసీమలో ఫ్యాక్షనిజం ఏంటి? ఈ నాయకుడు మనిషిని ఆ నాయకుడు కొట్టు, ఆ నాయకుడు మనిషిని ఈ నాయకుడు కొట్టు, వీళ్ళందరి మధ్యన అక్కడ ఉన్న యువతరం అంతా ఎక్కడికి వెళ్ళారు? ఇవాళ బెంగళూరులో, చెన్నైలో, హైదరాబాద్లో బతుకుతున్న మన వాళ్ళు అందరూ ఎవరు? ఇలాంటి దరిద్రపు రాజకీయాల వలన 30-40 సంవత్సరాల పాటు ఇక్కడ బ్రతకలేక అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళే కదా. ఇవాళ అక్కడ కంఫర్ట్గా ఉండి వాళ్ళు దీనికి ఇక్కడ చప్పట్లు కొట్టేస్తున్నారు, ఇది బాగుందని. వీళ్ళ నాన్నలు, వీళ్ళ తాతల టైంలో అట్లాంటి బతుకులు బతకలేక వీళ్ళని తీసుకెళ్ళి ఆడికి పంపించారు. ఇవాళ ఇక్కడ మళ్ళీ రాష్ట్రాన్ని అట్టగా నాశనం చేద్దాం అనుకుంటాం, మళ్ళీ మొదటి స్టేజ్కి తెస్తున్నాం మనం. చాలా దారుణమైనటువంటి పరిస్థితి వైపు తీసుకెళ్తున్నాం. అవును, ఇదంతా ఒక భయపెట్టే రాజకీయం అని అనుకోవాలి, అంతేగా. కానీ భయపడతారా ఏంటి, నెక్స్ట్ ఏంటనే చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి వంశీ విషయంలో కానీ, పోసాని విషయంలో కానీ, లేదంటే రేపు ఎల్లుండే ఇంకా అరెస్ట్ అయ్యే వాళ్ళ విషయంలో వైసీపీ నేతలకైతే ఒక భయం పుట్టించే ప్రయత్నం చాలా గట్టిగానే జరుగుతోంది. అందుకే ఒక రకంగా వీళ్ళందరినీ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించే ప్రయత్నాలు కూడా, ఒకచోటే కుదురుగా ఉంచకుండా అటు ఇటు తిప్పడం, ఇది చూస్తుంటేనే రేపు పొద్దున్న అరెస్ట్ అయ్యే వాళ్ళకి మా పరిస్థితి కూడా ఇదేనా అన్నట్టుగా సీన్ అయితే క్రియేట్ అవుతుంది, క్రియేట్ చేస్తున్నారు. కానీ ఇది మంచిగా చెడుక, ఇందులో నైతికత ఎంతవరకు చూడాలి, అలాగే రాజ్యాంగం ప్రకారం ఎంతవరకు నడుచుకుంటున్నారు, రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రెండింటితో కూడా ఆటలాడుకుంటున్నారు. రేపొద్దున ప్రభుత్వాలు మారితే ఇంక ఇవే కంటిన్యూ అవుతాయి భవిష్యత్తులో కూడా, వేచి చూడాలి.